ఏంది ఇది? ఇది ఎవరు అనుకున్నావు? జమాల్. నాకు ఎంత పెద్ద ఫాలోయింగ్ అనుకున్నావు? నా మొట్టలో 500 మంది ఫాలోయింగ్ అంతే. నా మొట్టలో 500 మంది ఫాలోయింగ్ అంతే. నాకు ఎంత పెద్ద పేరు ఉందో తెలుసా? నాకు ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? అసలు చెప్పమంటారు ఎంతమంది ఫాలోవర్స్? నాకు ఫాలోవర్స్ 500 మంది. 500 మంది. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం? మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అరే ఈ షో ఏంటి, వీడు ఏంటి బాగుతున్నాడు, ఏం అర్థం కాలేదు కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ షో ఏంటంటే పెద్ద పెద్ద స్టార్లని ఇంటర్వ్యూ చేస్తారు అంటే, ఓకేనా? కానీ ఒక విలేజ్ లో ఉండే పల్లెటూరులో ఉండే ప్యూర్ పీపుల్ ని ఎవరైనా పట్టించుకోరు, వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వరు. సో వాళ్ళందరి కోసమే ఈ షో పెట్ట. సో ప్లీజ్ అందరూ ఈ చిన్న షోని సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేసి కాస్త ముందుకు తీసుకెళ్ళండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని ముందుకు తీసుకుపోతారు, మా విలేజ్ బాయ్ కాంపిటీషన్ ముందుకు తీసుకోలేరా? ఇంకా ల్యాక్ చేయకోకుండా మన షోని ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఆ విలేజ్ బాయ్ ఎవరో పిలిచేద్దామా? వెల్కమ్. ఏంటి నువ్వు జాయింట్ పిల్లడు అంటున్నావు? పిల్లడుకునేది అదే, పెద్ద అడుకునేది అది. పిల్లడుకునేది అదే, పెద్ద అడుకునేది అది. ఏంటి? మనసు. మనసా? మనసు. మనసా? అయినా నువ్వేంట్రా పిల్లోడు అనుకున్నా కానీ అమ్మో మహానుభావుడయ్యా స్వామి. సరే సరే ఇదంతా కాదు కానీ ఎవరైతేనే మనకు కామెడీ ముఖ్యం బిగులు. నేను అడిగి కొన్ని మంచి మంచి క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలన్నమాట, ఓకేనా? ఆ ఆన్సర్స్ మా ఆడియన్స్ కూడా అర్థం కావాలన్నమాట, ఓకేనా? సో నేను ఛానల్ లోడతాను బాగా. నీ పేరు చెప్పురా చూద్దాం. చెప్పైతే బయటనే నా పేరు మహేష్. నాకే పంచులు వేస్తున్నావా? ఈ జమాల్కే పంచులు వేస్తున్నావా? ఏం జమాల్ అయితే ఏమైతే మంచి పంచే. ఓకే ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాస్ ఇప్పుడు? నేను 7th. ఎంతమంది కోకినావు? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓకే నువ్వు ఎన్నో క్లాస్ ఇప్పుడు? 7th క్లాస్. 7th క్లాస్. స్పెల్లింగ్ చెప్పు. తెలీదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. ఓకే 7th క్లాస్. స్పెల్లింగ్ చెప్తారా? 7th CLASS. ఇది నాకు రాదు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. చదువుకోండి ఫస్ట్. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఓకేనా? ఓకే నువ్వు ప్రాపర్ ఉండేది ఎక్కడ, ఏ ఊరు, ఏ జిల్లా? బుక్కాయపల్లె, దూర్ మండలం, కడప జిల్లా. బుక్కాయపల్లె, దువ్వూరు మండలం, కడప జిల్లా. సో గైస్ అది కాదు, బుక్కాయపల్లె, దువ్వూరు మండలం, కడప జిల్లా. సో మా వాడికి కొంచెం షార్ప్ గా దువ్వూరు మండలం అని వచ్చింది అనమాట. ఓకే సో మీ మమ్మీ నాన్న ఏం వర్క్ చేస్తారు? మా నాన్న రైతు. మీ మమ్మీ? మా మమ్మీ పని పోతా ఉంటది. ఓకే హౌస్ వైఫ్ అన్నమాట మొత్తానికి. ఓకే సో ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్ ఉందా? ఉంది. మరి పోలేదే? సండే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? స్కూల్లో నీకు ఇష్టమైన టీచర్స్ ఉంటారు కదా, సో తెలుగు టీచర్ ఇష్టమా ఇంగ్లీష్ టీచర్ ఇష్టమా? తెలుగు మ్యాథ్స్. నేను చెప్పింది టీచర్. తెలుగు టీచర్. తెలుగు టీచర్. తెలుగు టీచర్. తెలుగు టీచర్. సరే నేను ఒక పొడుపు కథ అడుగుతా, చెప్పు. కళ్ళతో చూస్తాం, నోటితో ఏరుకుంటాం, ఏంటది? కళ్ళతో చూస్తాం, నోటితో ఏరుకుంటాం, వేరుకుంటాం. ఓకేనా? కళ్ళతో చూస్తాం, నోటితో ఏరుకుంటాం, అదేంటో చెప్పు. అన్నం. అన్నమా? కాదు, చెప్పు. జస్ట్ నీకు ఒక 50 సెకండ్స్ టైం ఇస్తాను. కళ్ళతో చూస్తాం, నోటితో ఏరుకుంటాం. ఏరుకుంటాం. ఏంటది? చింతకాయ. ఓకే, ఈ షోకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది? నన్ను ఎందుకు పిలిచారు ముందు షోకి? నీకు పెద్దది ఒక గిఫ్ట్ ఇస్తాం అనుకుంటున్నావు. పెద్దదో పాటే అమ్మాయి కూడా ఇవ్వండి. ఏం చేసుకుంటారా? యాదో ఒకటి చేసుకుంటాను నీకేం. ఇప్పుడు 8 టేబుల్ చెప్పు. 8 8 5 8 8 16 8 3 4 8 5 36 8 5 40 8 6 40 8 8 7 54 8 6 63 8 9 72 18 18. సో ఇది కరెక్టో కాదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకు కూడా రాదు. ఓకే, ఒక మా కోసం ఒక చిన్న సాంగ్స్, మా ఆడియన్స్ కోసం ఒక చిన్న సాంగ్ పాడాలి. మా సాంగ్ నీళ్ళు రావు. మా అన్ని సాంగులు అన్నీ వచ్చట్లేదు నాకు. చెప్పులు ఎంతసేపు పట్టించింది కాబట్టి మాట్లాడు. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టిందట. నీకు ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. ఇక్కడ ఎలా చెప్పవా? పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. పుష్పలో నీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? పుష్ప. సవరిస్తుంటే దేశం దద్దరిందే. ఫీలింగ్స్ ఇష్టం లేవా? ఫీలింగ్స్ ఏం అవసరం లేదు. అంటే రావా? ఫీలింగ్స్ రావా? రావు. చూస్తే కానీ రావు. వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. ఓకే, దాని తర్వాత అల్లు అర్జున్ సినిమాలో ఏ సినిమా అంటే ఇష్టం? బన్నీ. పుష్ప 2. ఓకే, బన్నీలో ఏ సాంగ్ ఇష్టం చెప్పు. బన్నీ నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకో. పుష్ప అన్నకేమో హీరోయిన్ చూస్తే జారుతుంది, నీకేం జారుతుంది? పుష్ప ఇప్పుడు పుష్ప శ్రీవల్లి తెచ్చి జారుతుంది. అమ్మో శ్రీవల్లి తెచ్చి జారుతుంది. వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. టైం ఏందని చెప్పు, నేను ఇంటికి పోవాలి. నా మట్టలో పంచాయతీ ఏంది ఇది? సాయిరామ్. ఈ యాంకర్ పేరు చెప్తాను వాళ్ళు. Yes. నేను ఎవరు అనుకున్నావు? జమాల్. నాకు ఎంత పెద్ద ఫాలోయింగ్ అనుకున్నావు? నా మొట్టలో 1500 మంది ఫాలోయింగ్ అంతే. DJ. ఫ్రెండ్స్ చాలా ఘోరంగా తిట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవాహ వచ్చినందుకు. సో మన ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి విలేజ్ బాయ్స్ కామెడీ షో. ఇంకా ఇంత అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చింది. సో నెక్స్ట్ టైం ఇంకా అవుట్పుట్ తెచ్చడానికి ప్రయత్నిస్తాం. సో ప్లీజ్ టు లైక్ షేర్ విలేజ్ బాయ్స్ కామెడీ షో. ఓకేనా? సో ఈ వీడియో అయితే టెలికాస్ట్ అయితే దాగిందేమా
143 యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. సో ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే విలేజ్ బాయ్ సపోర్ట్ చేయండి. ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? ఏం లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓకే, మీ అందరి మీకోసం ఒక పెద్ద గిఫ్ట్ అయితే నేను చెప్పాను కదా ఇందాక ఉందని. సో ఆ గిఫ్ట్ అయితే ఇస్తాను. స్టాప్, కళ్ళు మూసుకోండి, గట్టి కళ్ళు మూసుకో. ఓకే, ఇప్పుడు ఆ గిఫ్ట్ ఓకేనా? ఓపెన్ చేయాలి. హాయిస్ చేద్దాము. నీకు ఇవ్వబోయేది యాప్ గుద్దలో పెట్టుకోండి. కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మీ ఇంటర్వ్యూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విలేజ్ బాయ్ తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. అలానే మీరు ఎవరైనా విలేజ్ బాయ్ లో పాల్గొనాలి, మా పిల్లలని లేదా పెద్దవాళ్ళని చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వెళ్ళే దాన్ని మన ఇన్స్టా ఐడిని సో ఫాలో చేసి అకౌంట్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై చెప్పండి.